వెల్కమ్ టు డిఎన్ఎస్ న్యూస్. ఈ రోజు మనం చేరియాలలో మున్సిపల్ ఎలక్షన్లు జరుగుతున్న క్రమంలో కొంతమంది వాళ్ళ బాధను వీడియో రూపంలో మనకు తెలియజేయడం జరిగింది. మా విలేకరుకు ఫోన్ చేస్తే పోయి అక్కడ వీడియో తీసుకొని వచ్చిండు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే వాళ్ళు చేరియాల ఇల్లు కట్టుకొని 6 సంవత్సరాలు అవుతుంది సుమారుగా. ఇంతవరకు వాళ్ళ ఇంటికి పోవడానికి రోడ్డు సరిగా లేదు. 6 సంవత్సరాల నుంచి మున్సిపల్ సిబ్బంది ఎవరు పట్టించుకుంటలేరు. ఇంత ముందుకున్న పాత చైర్మన్ కానీ కౌన్సిలర్ గారు ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు మేము వాళ్ళకు ఓటు ఎందుకు వేయాలి అనే ఉద్దేశంతో వాళ్ళు మాకు వీడియో పంపిర్రు. వాళ్లకు కరెంటు పోలు లేవు, కరెంటు వైరు లేదు. 6 సంవత్సరాల నుంచి ఒక 100 మీటర్ల డిస్టెన్స్ తోటి ఒక కేబుల్ వైర్ కొనుక్కొచ్చుకొని అదే వైర్ తోటి వాళ్ళు కరెంటు యూజ్ చేసుకుంటున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రెగ్యులర్ గా కరెంటు బిల్లు కట్టినాము. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మాకు కరెంటు బిల్లు ఫ్రీ అయింది. ఇప్పుడు కడతలేము. మేము 6 సంవత్సరాల నుంచి కనీసం ఒక 100 సార్లు అయినా కరెంటు లైన్ మెన్ గారికి ఆఫీస్కి పోయి కలిసినాము, మా బాధ చెప్పుకున్నాము, రిటర్న్ గా రాసిచ్చినాము. అయినా వాళ్ళు పట్టించుకోవడం లేదు. మున్సిపల్ ఆఫీస్ కూడా వెళ్ళాము, గత కమిషనర్ గారికి చెప్పినాము, ఇప్పుడున్న ప్రజెంట్ కమిషనర్ గారికి చెప్పినాము. అయినా మా సమస్యలు పట్టించుకుంటలేరు. ఓట్లప్పుడే మా దగ్గరికి వస్తారు తప్ప మా సమస్యలు ఎవరు పట్టించుకుంటలేరు. మేము ఎందుకు ఓటేయాలి, మేము ప్రజాస్వామ్యంలో మేము లేమా అని వాళ్ళు ఒక వీడియో మనకు రిలీజ్ చేసిర్రు. ఒకసారి చూద్దాం. ఫోర్త్ వార్డు. నా పేరు ఎస్కే ఫరీదు. గత 6 సంవత్సరాల నుంచి ఈడ ఇల్లు కట్టుకొని ఉంటున్నా. ఈడ ఏమి కరెంటు ప్రాబ్లం చాలా ఉన్నది. 100 మీటర్ల దూరం నుంచి అని కరెంటు తీసుకున్నాము. అప్పుడులా ఇంతవరకు కరెంటు వాళ్ళు ఏం స్పందిస్తలేరు. మున్సిపల్ ఆఫీస్కి కూడా పోయినా, తిరిగినా, 100 సార్లు తిరిగినా. మన వార్డు మెంబరు వాళ్ళకు కూడా చెప్పిన, మిగతా లీడర్స్లకు కూడా చెప్పిన, ఎవరు ఇంతవరకు స్పందిస్తలేరు. ఇగో ఇతను చూడండి, ఇంకొక అతను. రోడ్డు సరిగా లేదు. నీళ్ళు వర్షాకాలం వస్తే వర్షం మొత్తము 6 సంవత్సరాలే. కరెంటు సరిగా లేదు. ఇక్కడ ఎవరికి పట్టించినా కూడా, ఎవరికి చెప్పినా కూడా పట్టించుకుంటలేరు. ట్యాక్సులు అయితే బరాబర్ వసూలు చేస్తుర్రు. మా వైరు 2 మీటర్ 100 మీటర్ నుంచి వైర్లు ఉన్నాయి. 6 సంవత్సరాల నుంచి అట్లనే ఉంది. కరెంట్ వాళ్ళకి అడిగితే మున్సిపల్ వాళ్ళు అంటారు, మున్సిపల్ వాళ్ళు అంటే కరెంట్ వాళ్ళు అడుగుతారు. ఎవరు పట్టించేటోళ్ళు ఎవరు లేరు. ఈడ ఎన్నో వార్డు మీది? 4వ వార్డు. ఇక వీళ్ళ కరెంటు బిల్లు కూడా కడతాను చూడండి. ఇగో సరే నెంబర్ చూడండి. ఇగో మహమ్మద్ కుమారజన్ చూడండి. వీళ్ళు కరెంటు బిల్లు కడుతున్నారు. ప్రజెంట్ కరెంటు బిల్లు వీళ్ళిద్దరు కడుతున్నారు. అయినా వీళ్ళకు కరెంటు పోల్ ఉన్నాయి. ఇగో ఇక్కడ వాళ్ళే సొంతంగా డబ్బులు వేసి మట్టి పోయించుకున్నారట. ఇది మున్సిపల్ కమిషనర్ గారు కానీ సిబ్బంది కానీ ఎవరు పట్టించుకోలే. ఇంతకుముందుకు ఉన్న చైర్మన్ గారు ఎవరు పట్టించుకోలేదట. ఇగో ఇది వాళ్ళే సొంత డబ్బులతో పోయించుకున్నాం అన్నట్టు వాళ్ళు చెప్తున్నారు. అయ్యో ఈ ఇంటి నుంచి కరెంటు వైరు దాదాపు ఒక 100 మీటర్ల డిస్టెన్స్ నుంచి వాళ్ళు వేసుకున్నారు. ఎలాంటి పోలు, కరెంటు స్తంభాలు లేవు. ఇగో చూడండి, ఇగో వైర్ కనిపిస్తుందా? ఇగో పంట పొలాలకి వెళ్ళి గుంజలు వాతుకొని వాళ్ళు వేసిర్రు. పంట పొలాలకి వెళ్ళి వేసుకున్నారు వాళ్ళు. ఇప్పుడు మనం మున్సిపల్ కమిషనర్ గారితో మాట్లాడదాం. హలో కమిషనర్ గారు, నమస్కారం. నమస్కారం. నా పేరు దామోదర్, డిఎన్ఎస్ న్యూస్ ఛానల్. 4th వార్డు బ్రాహ్మణ సత్రం దగ్గర ఒక 2 ముస్లింస్ ఇల్లు ఉన్నాయి. అయితే వాళ్ళు పొద్దున మన రిపోర్టర్ కు ఫోన్ చేసి మాకు ఒక 6 సంవత్సరాల ఇల్లు కట్టుకొని ఇక్కడికి రోడ్డు ఇంతవరకు కరెక్ట్ లేదు, దాని మీద మేము మున్సిపల్ కమిషనర్ గారికి ఎన్నో సార్లు కంప్లైంట్ ఇచ్చిన, 6 సంవత్సరాల నుంచి చెప్పుకుంటూ పోతూనే ఉన్నాం. వర్షాకాలం వస్తే విపరీతమైన బురద, ఆ బురదలే మేము వచ్చిపోతున్నాము, దాని మీద ఎవరు స్పందించలేదు సార్ అని మాకు ఒక వాయిస్ ఇచ్చారు. దాని మీద మీరు ఏం చర్య తీసుకోలేదు సార్ 6 సంవత్సరాల నుంచి? గత ఇంత ముందుకున్న మున్సిపల్ కమిషనర్ గారు కానీ మీరైనా? ఇప్పుడు వాళ్ళు ఇల్లు కట్టుకునేటప్పుడు లేఅవుట్ సంబంధించింది కూడా టీటీసీపీ లేఅవుట్ లో చేసుకోవాలి. వాళ్ళు రోడ్డు, డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ ప్రొవైడ్ చేసి ఇస్తారు. నంబర్ 1. అలాంటి లేఅవుట్ కాదు. ఇక్కడ చివర్లో కట్టుకున్నారు. తెలుసు, పక్కపండి బావి ఉంటుంది కదా. ఓకే, పక్కపండి పాడుబడ్డ బావి ఉంటుందా మీరు చెప్పేది?
అక్కడ బ్రాహ్మణ సత్రం నుంచి వస్తుంటే 2 ముస్లిమ్స్ ఇల్లు ఉంటాయి. వాళ్ళ పేరు ఓకే, ఫరీదు. ఆ, కరెక్టే. అదే అది వచ్చి ప్రాపర్ లేఅవుట్ కాదు కాబట్టి కొంచెం టైం పడుతుంది సార్. అంటే ఇప్పుడు చాలా కావాలి అక్కడ కట్టుకున్న ఇల్లు మొత్తమా, వెంచర్ మొత్తమా, ఓన్లీ 2 ఇల్లేనా? వెంచర్ మొత్తం సంబంధించిన సర్వే నంబర్. ఓకే. కొన్ని ఇళ్ళల్లో మరి కొన్ని సీసీలు పోసిరు కదా సార్? అది అదే venture లో? చేసింది. ఓకే. అదే గతంలో చేసాను, మరి అది ఏం చేసారో తెలియదు నాకు. ఉమ్, ఇప్పుడు వీటికైతే ఇప్పుడు మనకు దగ్గర బడ్జెట్స్ కూడా లేవు అంతంత మాత్రమే. ఆ. మన బడ్జెట్ కనుక ఇస్తే మాత్రం పీరియడ్ గా తీసుకుని చెప్తాం. వాళ్ళే మాకేం చెప్పారంటే వీడియోలో మేమే సొంత డబ్బులు వేసుకొని మట్టు వేయించుకున్నాం తప్ప ఎవరు పట్టించుకుంటారని చెప్పారు. కనీసం వాళ్ళకు కరెంటు కూడా లేదు. మున్సిపల్ ఆఫీస్ పోతే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అంటారు, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ పోతే మున్సిపల్ అంటారు. మా పర్మిషన్ లేదు, మేము కరెంట్ వేయమని. మీరు చెప్తే వాళ్ళు ఒక 200 మీటర్లు 100 మీటర్ల దూరం నుంచి వెళ్ళి ఒక వైరు కొనుక్కొచ్చుకొని వాళ్ళు ఇంటికి కరెంట్ వేయించుకున్నాం. ఇది 6 సంవత్సరాల నుంచి నడుస్తుందని చెప్తారు వాళ్ళు. ఇప్పుడు కొత్త బాడీ వచ్చినప్పుడు అలా ముంగడ పెట్టి చూద్దాం. అంటే వాళ్ళ ఉద్దేశం ఏం చెప్పారంటే చివరిగా చేరియాల్లో మాలాగా వెంచర్లకు పర్మిషన్ లేని మస్తు ఇల్లు కట్టుకున్నారు, మరి వాళ్ళకి రోడ్లు వేసిర్రు, కరెంట్ వేసిర్రు, మేమేం పాపం చేసినాం అని మన వీడియోలో చెప్పారు అన్నట్టు వాళ్ళు. ఓకే, కరెక్టే. అది ఆ టైంలో ఎవరు ఉండో తెలియదు కదా మరి నాకు. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తారో కూడా తెలియదు కదా నాకు. ఇప్పుడు వాళ్ళకి న్యాయం జరగాలంటే ఎట్లా సార్ దాన్ని? బాడీ దాన్ని కొత్త బాడీ వచ్చిన తర్వాత ముంగట పెడదాం. కౌన్సిలర్ పెట్టాలి, తీర్మానం చేయించాలి, దాన్ని ఎస్టిమేషన్ వేయించాలి, డబ్బులు ఉంటాయా లేవా, అది ఎక్కడ నుంచి తెప్పించాలి వాళ్ళ మీద డిపెండ్. ఓకే 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 సార్, ఓకే. వాళ్ళకి ఏదైనా ఒక న్యాయం చేయండి. నేను డిఎన్ఎస్ న్యూస్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నా, దామోదర్ని. చెప్పండి సార్. లైవ్ లో ఉన్న ప్రజెంట్ న్యూస్ నడుస్తుంది. సార్ 4th వార్డు, చేర్యాల 4th వార్డు బ్రాహ్మణ సత్రం దగ్గర ఒక 2 ముస్లింస్ కు కరెంట్ ఒక 6 సంవత్సరాల ఇల్లు కట్టుకుని వాళ్ళు, ఫరీద్ వాళ్ళ పేరు. ఓకే. వాళ్ళకు కరెంటు లేక వాళ్ళు ఏం చేసినట్టు మీటర్ మీరు ఇచ్చిర్రు, కానీ కరెంటు పోల్ వేయలేదు అక్కడ. వాళ్ళు ఒక 100 మీటర్ల డిస్టెన్స్ నుంచి వెళ్ళి నార్మల్ గా ఇట్లా ఒక వైర్ కొనుక్కొచ్చుకొని వేసుకొని నడిపిస్తురంట. వాళ్ళు డీడీ కట్టిర్రు కరెంట్. గత 4 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో బిల్లులు కట్టిర్రు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక ఫ్రీ అయింది కదా కరెంటు. ఇప్పుడు ఫ్రీ అయింది. అయినా వాళ్ళు ఎన్నోసార్లు మీ దగ్గరికి వచ్చినా పట్టించుకుంటలేరని మాకు ఒక వీడియో వేసి పంపిరు. వాళ్ళు 6 సంవత్సరాలు అయిందట ఇల్లు కట్టుకొని. వాళ్ళు ఆఫీస్ ఎప్పుడు వచ్చేసారు వాళ్ళు చాలా సార్లు వచ్చిరట. కాదు సార్, ఇప్పుడు ఈసారి మేము వచ్చి 1 year అవుతుంది, ఆల్మోస్ట్ సార్ వచ్చి కూడా 1 year అవుతుంది. ఈ మధ్య ఎప్పుడైనా వచ్చారట? ఇప్పుడు ఆల్రెడీ పాత వాళ్ళందరూ తెలిసిపోయినారు. ఒక 6 months బిఫోర్ కూడా వచ్చిరట వాళ్ళు. 6 నెలల క్రితం వచ్చిరట. మేమే వైరు కొనుక్కొచ్చుకుంటాము, పోల్లు కూడా ఫిట్ చేసి ఉన్నాయి, మేము ఆ కేబుల్ ఏందో కొనుక్కొచ్చుకుంటాము, మీరు పిడియేరన్నా కానీ పిడియేస్తలేరని చెప్తారు వాళ్ళు మనకు. దానికి పెద్ద ప్రాబ్లం ఉంది సార్. ఇప్పుడు వీళ్ళే వైండప్ స్టాఫ్ ఉంటారు, మీరు వాళ్ళ ఏరియా లైన్మెన్ కి చెప్తాము, ఇవ్వడానికి ప్రాబ్లం ఏముంది సార్? ఏముండదు. ఓకే, ఒకసారి వాళ్ళని రేపు పంపిస్తాం మీ దగ్గరికి. పంపించండి సార్. వాళ్ళ సమస్య ఏందో క్లియర్ గా తెలుసుకొని అది ఒకసారి చూసి వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి. పంపించండి, వాళ్ళైతే పంపించండి. ఓకే 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 ఓకే.